ఒక మనిషి ఈ లోకంలో పుట్టాలంటే తల్లి తండ్రి అవసరం. అయితే క్రీస్తుకి అది కాదు, కానీ క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిండు అయినప్పుడు ఆ తర్వాత మరియకి సంతానం కలిగిన ఒక ముగ్గురు ఉన్నారు. అయితే పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పుడు ఇక్కడ యేసు ప్రభు అనేక అద్భుతాలు చేస్తుండు. యేసు ప్రభుకి తర్వాత వచ్చిన వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నాడు? ఇతనికి అద్భుత కార్యాలు చేస్తుంటే ఇతనికి జ్ఞానం ఆడింది, ఇంత తెలివితేటలు ఆడి ఇతను వడ్లవాణి కుమారుడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా. ఆయన ఏం పని చేసేది? వడ్రంగి పని. వడ్రంగి పని. ఇప్పుడు మనం వడ్లవాణి చూస్తారా? వడ్రంగి పని అంటే ఆయన వడ్లవాణి కుమారుడు కాదా. మన భారతదేశంలో వడ్రోళ్ళు అంటే ఏమంటారు? వడ్రోళ్ళు కాదు, వడ్రంగి పని చేసే వాళ్ళు ఏమంటారు? వడ్లోడు అంటారు. అంటే అది ఒక కేటగిరీకి చెందిన వాడు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ యొక్క అబ్రాహం ఉండవు. అబ్రాహం కూడా ఏం చేస్తారంటే, అబ్రాహం కూడా ఇదివరకు ఏం చేస్తుంది? అబ్రాహం ఏం చేసేది? బొమ్మలు అమ్మేది. ఇప్పుడు ఈ వినాయకుడి సంవత్సరంతో బొమ్మలు అమ్ముతారు. ఏ బొమ్మలు? వినాయకుడి బొమ్మలు అమ్ముతారు. అనేకమైన పండుగలు వచ్చినప్పుడు అన్ని బొమ్మలు అమ్ముతారు. కానీ అబ్రాహం కూడా అలా అమ్మేవాడు అనమాట. అలా అమ్మేవాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి అబ్రాహ్మును దర్శనం ఇచ్చి నేను చూపించిన ప్రాంతం వెళ్ళవాడు, నేను చూపించిన ప్రాంతం వెళ్ళు అని చెప్పిండు. ఆ సమయంలో వచ్చినప్పుడు అనేక దీవెనలు పొందుకున్నారు. ఎవరు? అబ్రాహం గారైంది. ఇక్కడ యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు చేసిండు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా మారుతాయి అంటే, తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, పాపులు మారారు, అనేకమైన కుష్టి వ్యాధి గల వారు బాగుపడ్డారు, అనేకమైన శాంత రోగులు వారు బాగుపడ్డారు. అవన్నీ చూసి ఇతడు వడ్లవాణి కుమారుడు కదా, ఇతని తల్లి మరియ కదా, ఇతని తండ్రి యేషోబు కదా అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సోదరుల, దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు దేవుడు ఎందుకంటే నిన్న నేడు నిరంతరంగా ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు, త్రిత్వంలో ఏకత్వమైన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆయన నీకు మేలు చేయాలని చూస్తుండు. అందుకే లోబడిన వారి వైపు ఆయన దినవల్ల స్వేచ్ఛ చాపుతుండు. నువ్వు ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి విరుకులు ఉన్నా డాక్టర్ కాడికి ఎందుకు వెళ్తాం? ఆరోగ్య మందులు వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే అనారోగ్యం ఏదైనా బలహీనత వచ్చినప్పుడే డాక్టర్ కాడికి వెళ్తాం. దేవుని రోగులకి వైద్యుడు. దేవుడు అసలు రోగులకు వైద్యుడు ఏంటంటే ఆయన దగ్గరికి ఇసుకెత్తే రాలంత అంటారు జనం. ఇసుకెత్తే రాలంత జనం వచ్చారన్నమాట. చాలా మంది, ఎందుకంటే అంతమంది జనం వచ్చారు, అంతమంది జనం వచ్చారు. అయినా వాళ్ళు ఎందుకు వచ్చారు? కొంతమంది రోగాల కోసం వచ్చారు, కొంతమంది తినడానికి వచ్చారు. అనేక మందిలో ఉంటారు, మందిలో అనేకులు ఉంటారు. కానీ నీవే సమస్య వస్తునో ఆ సమస్యని, నీ యొక్క సమస్యని దేవుడు చెప్పాలి. అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అంటే నాకు రాదంటాను. అసలు ప్రార్థన చేయడం ఎలా తెలుసా? అమ్మతో నాన్నతో ఎలా మాట్లాడుతున్నావు, అవసరాలని, నీ అవసరం అమ్మ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అలా అడగడమే దేవుడు. ప్రార్థన చేయటయ్యా నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటా, నా అవసరం తీర్చాయి, నా అక్కర తీర్చాయి, దేవుడికి విజ్ఞాపన చేయడమే అదే. ఎందుకంటే నువ్వు కన్నీరు కాలిస్తే ఇంకా తొందరగా వచ్చింది. నీకు ఆ బాధలో ఉన్నప్పుడు నీ కన్నీటిని నీ నాట్యంగా మారుస్తుందని చెప్పింది దేవుడు, మారుస్తుందని చెప్పిన దేవుడు కాబట్టి నీ జీవితాలని మొత్తాన్ని మార్చే దేవుడు కాబట్టి ఏదైనా సరే ఆయన జీవితాలని మార్చగల సమర్థుడు కాబట్టి. ఇంకొక వాక్యం చూసుకుందాం చూడండి. లోకస్ వార్త 2వ అధ్యాయం త్వరగా. లోకస్ వార్త 2వ అధ్యాయం 8వ వచనం. కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. ఎవరికండి? భూమి మీద ఉన్న ప్రజలందరికీ. భూమి మీద అంటే మన భారతదేశానికే కాదు. ఈ పండగ ఎన్ని దేశాల్లో చేస్తారు? దగ్గర 260 దేశాల పైగా చేస్తారు. దేశాలు, రాష్ట్రాలు కాదు, దేశాలు. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా చాలా మట్టికి
కొన్ని కంట్రీస్, కొన్ని దేశాలకు తప్పక అన్ని దేశాల్లో ఈ పండుగ చేస్తారు. ఎందుకంటే ప్రజలందరికీ కలగబోవు గొప్ప సువార్తమానం. సువార్త చూసారండి, గొప్ప సువార్త అన్నమాట. సువార్త అంటే తెలుసండి, వార్త. మన పొద్దున్నే పేపర్ వచ్చింది వార్త అంటే, వార్త మనకి అందించింది దేవుడు. ఎందుకంటే ప్రజలందరి కోసం ఆయన వార్తగా వచ్చిండు. ఎందుకంటే వార్త అంటే అందరికి వాడేదండి, ఏంటంటే అందరికి పలికేదని వార్త అంటారు. అంతే, అందరికీ కావాల్సింది వార్త. ఈ సువార్త కావాలి. ఆ సువార్త నీకు అందితే నువ్వు రక్షణలోకి వచ్చినట్టే. ఆ సువార్త నువ్వు అంగీకరించి ప్రభు వైపు నీ హృదయం చెప్తే నువ్వు రక్షించబడ్డట్టే, నీ కుటుంబం దీవించబడ్డట్టే. ఎందుకంటే ఆయన ప్రజలందరి కోసం వచ్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు కాదు, భూమి మీద ఉన్న మానవాళ్ళందరి కొరకు. భూమి మీద ఉన్న మానవాళ్ళందరి కొరకు. మన కులాలు ఎన్ని ఉంటాయి? బైబిల్ గ్రంథం ప్రకారం ఎన్ని కులాలు ఉన్నాయి? నేను రెండు కులాలు. ఏం కులాలు? ఆడామగ. ఇంకెందుకంటే ఆడామగ రెండే. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఆడామగ. ఎందుకంటే క్రీస్తు రాకముందు ఇవన్నీ, క్రీస్తు వచ్చినాక మొత్తం ఏంటంటే క్రీస్తులో ఉన్నవాడు పాతవి గతించాలి, కొత్తవి మొదలవ్వాలి. ఎందుకంటే ఈ కుల మతాలు ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా కాదు, బైబిల్ ప్రకారంగా కులాలు రెండు, మతాలు ఎన్ని కాదు, మంచి చెడి. మనం పెట్టుకుని మతాలన్నీ కూడా అంటే మంచి చెడి, అంటే కులాలు ఆడమగా, మతాలు మంచి చెడి. ఈ రోజులో మంచిగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. చనిపోయిన వారిని లేపిండి, శాంత రోగిని, కుష్టి వ్యాధి గల వారిని చూసారంటే రక్తరోగ స్త్రీని అనేకమైన అద్భుత కార్యాలు చేసిండు. చనిపోయిన వారిని సైతం లేపారు. అయినా కానీ ఆయన్ని ఎవరు కూడా నమ్మలేదు. ఆయన దెయ్యాల అధిపతి అన్నారు, అనేకమైన ముద్ర వేశారు. చాలా మంది మంచి చేస్తున్నప్పుడు రాళ్ళు పడతాయి. మనం ఎండాకాలం కానీ కాయలు కాసి చెట్టుకు రాళ్ళు ఎక్కువ వేస్తారు తెలుసు కండి, రాళ్ళేసి కాయలు కాదు. అలా దేవుడు నీతి మాటలు చెప్పినప్పుడు ఆయన పంచిన రాళ్ళే ఏమని ఆయన పంచిన రొట్టెలు రాళ్ళని చూసారా? ఆయన పంచిన రొట్టెలే రాళ్ళని అలా చేశారు ప్రజలు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన అద్భుత కార్యాలు చేసిండు కాబట్టి ఆయన రాకల్లో మనందరం కూడా ఎదగాలని చూస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఎవరు చెప్పారు సంగతి? దూత చెప్పింది అనమాట. నీతో ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, నువ్వు ఏ బాధలో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, ఇక్కడ కులం మతం ఏం కాదు, దేవుడిని పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం అనేది చాలా లోతుగుడిది. దాన్ని పట్టుకొని అవసరం ఉన్నప్పుడే అయ్యా ఏం చేయాలి? అవసరం ఉన్నప్పుడు కన్నీరు కార్చాలి. ఎంతో మంది ఈరోజు పూజారులు సైతం అనేకులు మారుతున్నారంటే ఏంటంటే సత్యాన్ని అతసోమస్తద్వయ జ్యోతి తమసోమ జ్యోతిర్జమయ. అయ్యా నేను అసత్యంలో ఉన్న దేవా, నాకు సత్యంలోకి నన్ను నడిపించని అనేకమైన ఋషులు ప్రార్థన చేశారు. ఈ రోజు కూడా మన భారతదేశంలో భక్తి చాలా చేస్తారు. అంటే ఎవరు చేసే భక్తి వాళ్ళు చేస్తారు, కానీ ఆ భక్తిలో సత్యాన్ని వెతకాలి. ఎందుకంటే మనిషి ఒక్కసారి పుడితే ఎన్నిసార్లు కావాలి? బైబిల్ ప్రకారం 2 సార్లు కావాలి. ఒకటి శరీర మరణం, ఆత్మీయ మరణం. ఎందుకంటే ఒక్కసారి పుడితే 2 సార్లు కావాలి. ఆరని యజ్ఞాల కాలి యొక్క నరకం ఉంది. అందుకని అది తప్పించడానికి మహాకాశాల పట్టజాలం దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైందంటే మనిషి కుమారుడుగా వచ్చిండు. ఎందుకు వచ్చిందంటే ఆనాడు మరణ శాసనం ఎవరైతే రాశారో ఆయన మరణం చెల్లితేనే చెల్లింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పండు తినవన ఎవరు తిన్నారు? ఆదాము తిన్నారు. అందుకని ఆ యొక్క మరణం ఏ మరణం తప్పించడానికి వచ్చిండు? ఆత్మీయ మరణం. శరీర మరణం అందరికి ఉండేది. ఆత్మీయంగా మనం బ్రతకడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మార్గం చూపించిండు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుర్చారు, ఆ పరలోకి వచ్చారు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టినవాడు ఎవరైనా సరిపోవాలి. వెనక ముందు తేడా. అందరు ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే.
వెళ్ళిపోవాల్సింది. ఎందుకని మనం వెళ్ళక ముందే ఈ లోకయాత్ర ముగించే మునిపే మన హృదయాన్ని దేవుడికి అర్పించాలి. పండుగలు ఎన్నో గడిచిపోతున్నాయి. ఎంతో మంది ఆ క్రీస్తుని అంగీకరించి తమ భర్తలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ వ్యసనాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అనేకమైన కోరికలు వదిలిపెట్టి ఆ దేవుడి వైపు తిరిగి వాళ్ళే సాక్ష్యంగా జీవించినట్టున్నారు. ఎందుకంటే అందులో విమర్శకుడు, దూషకుడు, హానికరుడు తెలుసండి. ఎవరు? పౌలు గారు. క్రైస్తవులు అంటే ఆయనకి ఎంత కోపం అంటే అంత కోపం. క్రైస్తవులు అంటే ఎంత కోపం అంటే అంత కోపం. ఆయన్ని దమస్కో మార్గాలు దర్శించింది. దర్శించి ఆయన సాక్షిగా పెట్టింది. నీ అవసరం ఏదుందో యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ అవసరాల అక్కలన్నీ కూడా తీర్చే దేవుడు కాబట్టి ఆయన త్వరగా రాబోతుంది. కాబట్టి ఆయన రాకల్లో నువ్వు నిలవాలి, ఎదగాలని కోరుకుంటున్న ప్రియమైన సహోదరి సోదరులు, ప్రజలందరి కోసం ఆయన దూతలు పంపించి చెప్పింది అనమాట. ప్రజలందరి కోసం పలాని యొక్క పశువుల పాకలో రక్షకుడు పుట్టి ఉన్నారని చెప్పిండు. ఎవరు? దూత చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి చూస్తారు. ఈ రోజుల్లో మనం ప్రార్థన పెడితే చాలా మంది లేదే ఇక్కడ నామకార్థులు అన్నిటి కాబట్టి రాపోవచ్చు. ఒక్కోసాట ఈరోజు ఇప్పుడు మన భారతదేశంలో పట్టింది ఒకటే ఒక బాగా పట్టింది. ఏం పట్టిందంటే ప్రార్థన అంటే మా పాస్టర్ గారే అంటారు, కానీ ఎక్కడైనా సరే మార్గాలు వినాలి. మనం మార్కెట్కి పోతాం, ఆ షాపుకి పోతాం, నీకు అక్కడ కుప్పలు బట్టలు అని పడి ఉంటాయి. నచ్చింది తీసుకుంటావా, నచ్చింది తీసుకుంటావా? నచ్చితే తీసుకుంటాం. అలాగే మనం ప్రార్థన ఎవరు పెట్టినా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ పరిశోధించాలి. ఏమి చెబుతుండే, సత్యం చెబుతుండే, అసత్యం చెబుతుండా? అసత్యం చెప్పినప్పుడు మనం ప్రశ్నించవచ్చు. అయ్యా ఎక్కడుంది ఇది, అలా చెప్తున్నావు ప్రశ్నించవచ్చు. అసలు వినకపోతే నువ్వు ఏం ప్రశ్నిస్తావు? వినాలి కదా. వినటం వల్ల ఏమైంది? విశ్వాసం కలిగింది. మన చిన్న పిల్లగాల్ని బడికి పంపిస్తున్నాం, వాడు పాములని అంగన్వాడీ పాములు ఏం చేస్తారు? గుడ్డి సున్నాలు రుద్దుతారు. ఉండకుండా అక్షరాలు నేర్చుకుంటారు. అలాగే నువ్వు అసలు వినకపోతే ఎలా? వినాలి, విన్నదాన్ని ఆచరణ చేయాలి. ఇది ఎలా ఉందా లేదా అని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు మనం పరలోకం చేరుతాం. గ్రహించినప్పుడు మన హృదయాలు మారుతాయి. కాబట్టి ఆయన వడ్ల వాణి కుమారుడుగా ఉన్నాడు. ఆయన గొల్లలకి కనపడ్డు. వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి కాల సమయంలో మందన కాస్తున్నారు. కాసినప్పుడు వాళ్ళు దర్శించింది దేవదూత. అందుకని మన అందరం కూడా క్రీస్తు రాజ్యం చేరాలంటే లోకానికి రక్షకుడు వచ్చి ఉండు. ఆయన మళ్ళీ రెండో రాకడ కూడా సిద్ధం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడలో ఎత్తపడాలని ఇంకో మాట చూడండి. మలాకి చూడండి 4:1. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపినందున నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ వారిలో ఒకటికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. మనందరం కూడా భక్తి యథార్థంగా చేస్తాంట దేవుడు మనం ఉదయిస్తూ ఉంటాం. ఉదయించే సూర్యుడు అంట చూడండి. ఉదయించే సూర్యులాగా ఉంటాం. ఎందుకంటే ఆయన నామం అంటే తెలుసండి, నామకరణం అంటే పేరు. ఆయన నామంలో మనం ఏదడిగినా ఇస్తాడు. నీవు స్టడీలు అడుగుతున్నావా, లేకపోతే నీ జీవితంలో అడుగుతున్నావా, కుమారుల కోసం అడుగుతున్నావా, భర్తల కోసం అడుగుతున్నావా, బిడ్డల కోసం అడుగుతున్నావా? చాలా మంది ఎలా అడుగుతారంటే ఏదో అరాకొరగా అడుగుతారు. ఎందుకంటే కన్నీరు కార్చి అడిగితే నీకేది కావాలంటే అది ఇస్తుంది. ఎందుకంటే దేవుడు అందులేడని చెప్పడానికి అవకాశం లేదు. నీ ప్రార్థన వినే దేవుడు. ఎందుకంటే ఆనాడు అరణ్యంలో మొరబెట్టుకున్నారు. ఎవరు? హాగరు మొరబెట్టుకుంది. చిన్న పిల్లగాన్ని వేసుకొని మొరబెట్టుకుంది. అయ్యా ఏంటి, నా భర్త వదిలిపెట్టిపోయిండు, ఇక్కడ అరణ్యంలో నేనున్నా, పిల్లగాడు ఏడుస్తుండు చూసారా?
పిల్లగాడు ఏడుస్తుంటే ఓ ఆగరు నీకేమొచ్చిందా పిల్లగాడి మొరా నేను విన్నా, అగో నీళ్ళు అక్కడ ఉన్నాయి తాపి నీ యొక్క యజమానురాల దగ్గర అణిగిమణిగి ఉండు. ఎందుకంటే మనం ఎప్పుడైనా తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్న మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం వేసే అడుగు మాట్లాడే మాట ప్రతి ఒక్కరు ఆయన చూస్తున్న దేవుడు. ప్రతి ఒక్క మాట ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన రాకల్లో మనం అందరం ఎత్తపడాలంటే తగ్గించుకోవాలి. ఆయన ముఖంపై చూశారు, ఏమన్నా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కానీ వీరిని క్షమించు. అక్క త్యాగం చూడండి ఆ మాటలో. చివరికి ఇస్రాయేలు దేవత అప్పగించే యొక్క రాత్రి వెంటనే ఇంకా ఎమ్మటే తీసుకుపోతారు. ఏమండు నా సెలికాడ నా స్నేహితురాండు అంటే మరణానికి అప్పచెప్పే వ్యక్తిని నా స్నేహితురాండు. మనమైతే అలా కాదు, పిల్లగాడి మీద కోడి మీద కుక్కల మీద పెట్టి ఇంకా వరుసే, లేకపోతే భర్తనైతే ఇంకా ఎలా ఉంటున్నాం అలా ఎట్టి పరిస్థితులు అలా ఉంటే దేవుడిని ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనం మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం నిత్యరాజ్యం పొందుకోవాలంటే గుణగణాలు మనలో మారిపోవాలి. గుణగణాలు మారిపోయినప్పుడు నువ్వు రక్షించబడతావు, ఆశీర్వించబడతావు. కాబట్టి అదే వాక్యం చూడమ్మా 3:2 కాడ 3:2 ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అడుగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. చూసారు మళ్ళీ ఇక్కడ ఉంటున్నాం, కంసాలి అగ్ని లాంటి వాడు. ఎందుకంటే ఆయన దహించు అగ్నేయుడు. ఎందుకంటే మోషే ఒక పొదకాడు ఉన్నప్పుడు అది కాలుతా ఉండేది అనమాట. ఎందుకంటే ఆయనకి భూమి మీద ఉన్న సర్వ ప్రకృతి మీద ఆయనకి అధికారం ఉంది. ఎవరికి? దేవుడికి. ఎందుకంటే సూర్యుడిని ఆగిపోమండి ఒక భక్తుడు. ఎవరు సూర్యుడిని ఆగిపోమని చెప్పింది యెహోషువ. యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యుడు నువ్వు గిజ్జాలలో నిలిచిపో, చంద్రుడు నువ్వు అయ్యాలో నిలిచిపో అంటే అది అక్కడే ఆగింది. అంటే ఒక మనిషి భక్తి చేసిన క్రమంలో సూర్యుడిని ఆపిండు, చంద్రుడిని ఆపిండు. అదే యెహోషువ కాలు పెడితే నీళ్ళు ఎడిపోవాలి, డౌన్ పోవాలి, నీళ్లు డౌన్ పోవాలి. కానీ ఆయన కాలు పెట్టినప్పుడు ఒక వేరు అడ్డు వచ్చినప్పుడు వెంటనే ఆ నీరంతా ఏకరాశిగా మారినాయి. అంటే ఏకరాశిగా మనం ఒడ్ల రాశి ఉన్నాయి, అలా ఏకరాశిగా కొండలాగా మారి. అంటే చూసారా, దేవుడు అంతంత గొప్ప కార్యాలు మనిషిలో చేసిండు. అంటే నీ చిన్న కష్టం నీ భర్త విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ చేయడా చేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఖాళీ టైంలో మనకి ఏముంది, నెట్టడమే. ఏంటది? నెట్టడం. పైకి నెడతా ఉంటూ వస్తా ఉండేది. ఏదంటే అంతే. ఎందుకంటే అది మనకి నరకంలోకి నెట్టేస్తా ఉంటుంది. అంటే మనకు బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని పెట్టుకోవాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాం, జవాబు వచ్చిందాక ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని కంపల్సరిగా మారుస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరు ఇంకొద్ది అక్కడ ఒక మాట కంసాలి అగ్ని లాంటి వాడిని, సాకలి వాణి సబ్బు అంట. సబ్బు దేనికి పెడతాం? మనలో ఉన్న మురికి పోవటానికి. ఆయన అందుకని నిన్ను హిమము కంటే తెల్లగా మార్చువాడు ఆయన. హిమము అంటే తెలుసండి, మంచు తెల్లగా ఉండేది, చల్లగా ఉండేది, చల్లగా ఉండేది, తెల్లగా ఉండేది, చల్లగా ఉండేది. అందుకని మన హృదయాలు కూడా చాలా వీటి మీద ఉంటాయి. అందుకని మన హృదయాలు కూడా చాలా కోపంగా ఉంటాయి, మన హృదయాలు కూడా చాలా అసూయంగా ఉంటాయి. అలా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించిండు, ఆయుష్నిచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుల, ఆయన రాకల్లో మనందరూ ఎత్తపడాలంటే సాకలి వాణి సబ్బు లాంటి వాడిని అంట. సాకలి వాణి సబ్బు లాంటి వాడిని. వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు చక్కగా ఉతుకుతారు. ఎందుకంటే ఆ ఉతికిన విధానంలో మురికంతా పోద్ది. మన హృదయాలు అనేకమైన ఆ మురికి పడి ఉంటే ఆ మురికిని మొత్తం తొలగించుకోవాలి. ఏ మురికి మన హృదయాలకి? పాపం అనే మురికి, అసూయ అనే మురికి, అనేక అబద్ధాలనే మురికి, అనేకమైన మురికి ఉన్నది. ఒకళ్ళు దొంగిలించే మురికి, అనేకమైన మురికులు ఉంటాయి. ముందుగా అన్నిటికన్నా ముందు ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆయన క్రీస్తు అంటేనే ప్రేమ. అసలు ప్రేమ అంటేనే క్రీస్తు, క్రీస్తు అంటేనే ప్రేమ. ఏ ప్రేమ? దేవుడు ప్రేమ. ప్రేమ అంటే లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి.
తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, భార్య భర్త ప్రేమ ఉన్నది, లవర్స్ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమలు కాదు, దేవుడు ఏంటంటే తన రక్తాన్ని ఇచ్చి ప్రాణం పెట్టిన ప్రేమ. ఎందుకంటే ఆయన శివ రక్త పొట్టు వరకు భూమి మీద ఉన్న మానవాళ్ళందరి కొరకు కార్చిండు. ఎందుకంటే ఆ ప్రేమలోకి నువ్వు రావాలి. ఆ ప్రేమలోకి నువ్వు వచ్చినప్పుడు దీవించబడతావు. ఆ ప్రేమలోకి నువ్వు వచ్చినప్పుడు ఆశీర్వించబడతావు. కాబట్టి నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ అక్కర్లో ఉన్నా సరే నువ్వు ఎడాలి అంటే, అయ్యా ఈ నీ అవసరాలు ఎక్కడ ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటాయి. పేద బాధలు పేదకే, పాము బాధ పాముకే, కప్ప బాధ కప్పకే, పాము బాధ పాముకే. ఏంటంటే మిడతే గడ్డి తినింది. మిడత ఏం తిందండి? గడ్డి తినింది. ఆ మిడత తినడానికి ఏం బయలుది? ఈ కప్ప బయలుది. కప్పని తినడానికి ఏం బయలుది? పాము బయలుది. పామును కొట్టడానికి మానవుడు బయలుదేరుతాడు. చూసారా, అన్నిటికి దేని బాధ దానికే. అందుకని మనం ఎలా ఉండాలంటే, మనకు అనేకమైన మనుషులు ఉన్నాం కాబట్టి ఎవరికి ఉండే సమస్య వాళ్ళకు ఉండదు. ఆ సమస్యను బట్టి ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా మార్చగల సమర్థుడు. నీ అవసరాలు తెలుసు, నీ అక్కలు తెలుసు, నీ యొక్క ప్రతి ఒక్క అవసరం తెలుసు. నీవు హృదయంలో తలంపు పుట్ట మునిపే నేను వెలిగి ఉన్నా అంటాడు. అంటే నీకేం కావాలో ఆయనకు తెలుసు. అయితే నువ్వు ఎలా అడుగుతున్నావు? ఏదో అరాకొరగా అడిగితే కాదు. అంటే ఏ చెట్టుకు తోలగాలి ఆ చెట్టుకు తోలి అంటావు కదా. కష్టంలో ఉన్నప్పుడు కన్నీరు కార్చాలి. అయ్యా నా పరిస్థితి ఏంటి? నాకు ఈ యొక్క మొండి ఆయన బండరాతిని సైతం మార్చగల సమర్థుడు. బండరాతిని సైతం మార్చగల సమర్థుడు ఆయన. ఒకనాడు బాటలో పోతుంటే మీరు కేకలు అయిపోతే రాళ్ళు కేకలేస్తే అండు. అంటే రాళ్ళు కేకలేస్తే అంటే రాళ్ళకు జీవనం. బండరాతి హృదయాలు మార్చాలంటే ఆనాడు మరి బిలాము ద్రోవణ పోతుంటే మాట వింటే వినకపోతే ఏం చేసిండు? గాడిదతో మాట్లాడిండు. ఇవన మాట వినకపోతే ఏం చేసిండు? శాపకు ఆజ్ఞాపించిండు. చూసారా, అనేకమైన యొక్క విధానంలో మారుస్తూ. అయితే నువ్వెలా ఉండాలంటే నీ ప్రార్థన విధానం దేవుడికి చాలాలి, యథార్థంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేసినప్పుడు హృదయంలో కంపల్సరీ దేవుడు డిఫెండ్ అయి ఉంటే నీ అవసరాలు ఏమున్నా వెంటనే నీ సెకండ్లు చేస్తాయి. అయితే మనం ఏంటంటే పై అరాకొరగా చేస్తాం. కానీ అలా కాకుండా ఈ యొక్క 2025 ఇంకొక 1 వీక్ లో అయిపోవస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క అవసరతని ఈ యొక్క 2026లోకి మనం వెళ్ళము కూడా తెలియదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా రేపు దినం మనది కాదు. బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే నమ్మకం లేదు. ఈ క్షణం మట్టికే, ఈ నిమిషం మట్టికే మనది. ఎందుకంటే ఎవరి జీవితం ఎక్కడ అయిపోతుందో తెలియదు. చిన్న యాత్ర ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం కాకమునిపై మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఇక్కడ పడిపోయా, ఎక్కడ పడిపోయావు అక్కడ జ్ఞాపకం చేసుకొని ఎతికి అయ్యా అంక పొరపాటు చేయను, సరి చేసుకునే తత్వం ఉంటే దేవుడు కంపల్సరిగా ఆయన చేతులు తాపుతుంది. రాత్రి కాల సమయం సరి చేసుకున్న వాళ్ళకి సమస్యలన్నీ తీరుతాయి. సరి చేసుకోకపోతే సమస్యలు ఇంకా ఎక్కువైతాయి. ఎందుకంటే ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళ కుటుంబంలో ఆరోగ్య విషయాలు కానీ, కుటుంబంలో సమస్యలు కానీ అనేకమైన తీరుతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి ఇంకొక మాట చెప్పుకొని ముగిద్దామండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మాట్లాడి చూడండి, 51:20. 51:20. నీవు నాకు గొండ్రగడ్డలు వంటి వాడవు. అదే యుద్ధము వంటి నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను. ఒక్క నిమిషం. ఆయన కండ్రగొడ్ల అంటారు. చూసారా కండ్రగొడ్లు ఎలా ఉండేది? కండ్రగొడ్లు ఎలా ఉండేది? చిన్నపిల్లగా తెలియకపోవచ్చు. ఎలా ఉండేది? ఇలా కోను ఉండేది. ఇలా కోనుగా షేప్ ఇలా కోను ఉండేది. ఏంటంటే నీ వలన నేను ఏం విరగొడతాడు? ఏం విరగొడుతున్నాం అక్కడ జనములను. అంటే మనం మాటలు ఎలా ఉండాలంటే జనములను ఎరగొట్టేటట్టు ఉండాలి. ఎరగొట్టడం అంటే ఆ జనాలు కొట్టడం కాదు. నీ మాటలతో అనేకులు ఆకర్షించబడాలి. మన మాటలు మారిపోవాలి. మందిరానికి వచ్చినప్పుడు మన మాటలు మారిపోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు బూతులు కానీ వ్యర్థమైన మాటలు రాకూడదు. ఎందుకంటే నువ్వు గట్టిగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే ఎక్కువ అపవాదం తీసుకొచ్చి పెట్టింది.
అప్పుడే సమస్యలన్నీ కొడుకు ద్వారా కానీ, కూతురు ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, పిల్లగాల ద్వారా కానీ, ఆ అత్త ద్వారా కానీ, కోడల ద్వారా కానీ అనేకమైన సమస్యలు తెచ్చిపెట్టింది. నువ్వే ఇటు డిఫెండ్ అయ్యావు, నేను మాట్లాడుకుంటూ ఉంటా అని. కానీ అదేం చేస్తే అన్నీ నీ దగ్గర తెచ్చిపెట్టింది. ఈ లోక భోగాలన్నింటినీ దగ్గర పెట్టిన, ఆ దేవుడి దగ్గర పెట్టినట్టు అన్ని సమస్యలు నీ దగ్గర పెట్టింది. నాకేముందా, ఇంకెవరికన్నా ఉందా, ఎంత ప్రార్థన చేస్తున్నాను, క్లోజ్. అందుకని మరణం వరకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే కొన్ని దేవుడు ఆ శోధించడానికి పెడతాడు. ఏబు గారికి సమస్తం ఉంది, ఎందుకు పెట్టిండు? పరిశోధన చేస్తాడు. పరిశోధన చేస్తాడు. ఎందుకంటే మనం కూడా దేవుడు పరిశోధన ఉంటాయి, కొన్ని మనకి మనం తెచ్చుకునే ఉంటాయి. నువ్వు ఎక్కువ భక్తి చేస్తున్నావు అంటే కంపల్సరీ కొన్ని పరిశోధన పెడతాడు. ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ కానీ, ఒక కాలేజీలో చేర్చుకోవాలన్నా కానీ ఏమడుగుతారు? అన్ని ప్రూఫ్స్ అడుగుతారు. గవర్నమెంట్ జాబ్కి అయితే కేసులు ఉన్నాయా, ఇరుగు పొరుగులు ఎలా ఉన్నారు అని మొత్తం కేసులన్నీ అడుగుతారు. అడిగినాకనే నీకు జాబ్ ఇస్తారు. నీకు పరలోకి ఇవ్వాలంటే, నిత్య జీవం ఇవ్వాలంటే గుర్తుకొచ్చిందా? నిన్ను పరిశోధన చేస్తాడు. అందుకనే శ్రమలనే కొలువులు వేసి నిన్ను కాలుస్తున్నాడు. శ్రమ రావడం నాకు మేలంటే దాయి మారాలి. శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా దేవుడి దగ్గర ఉంటాం. అంటే శ్రమలనే కొలువులే దేవుడు వేసి కాల్స్తున్నప్పుడు మనం వంగిపోకూడదు, కుంగిపోకూడదు, అధైర్యం తెచ్చుకోకూడదు, పడిపోకూడదు. నాకే రావాలంటే ఇరుగు పొరుగు పడుకుతున్నామా? సమస్యలు అనేవి మనిషికి వస్తాయి. మనిషి అయినప్పుడు అనేకమైన సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని ఎదిరించి పోరాడాలి. ఆ ఎదిరించి పోరాడేసలో మనం కుంగకూడదు, బెదరకూడదు, తొనకకుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే అనేకులకు మనం ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నారండి. ఎంత కష్టం వచ్చినా వాళ్ళు కొనకలేదు, తొనకలేదు, బెదరలేదు అని నిలబడాలి. మీకు ఒకటి తెలుసండి, తుంగ వరద వచ్చినప్పుడు ఎలా ఉంగిద్ది? అదే పెద్ద చెట్లు లేచిపోతాయి, కోకటేలతో లేచిపోతాయి. అందుకని సమస్య వచ్చినప్పుడు జాక్కోవాలి. అంటే సమస్య వచ్చినప్పుడు ఏం తప్పు చేసి వచ్చి జాక్కోవటం కాదు. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు తెలియకలవాడు ఏంటంటే ఆ ఎందుకు వచ్చిందో అది సరి చేసుకుంటాడు. సరి చేసుకోకుండా నువ్వు ముందుకెళ్తే అపాయంలో పడతావు అనమాట. అందుకని వరద వచ్చినప్పుడు తుంగ వంగిద్ది, ఆ ప్రాంతాన్ని మొత్తం అది కవర్ చేసుకునేది. తర్వాత అదే అహంకారంతో నిలబడే చెట్లన్నీ వెళ్ళిపోతాయి, పొయ్యి కింద పోతాయి. అందుకని ఎప్పుడు మనిషికి అహంకారం అనేది పనికి రాకూడదు, ఎవరికైనా సరే. ఎందుకంటే అహంకారులకి దేవుడు ఇష్టం ఉండదు. ఎందుకంటే అహంకారులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి క్రియలు, ఊహలు, ఉద్దేశాలు దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, ఆయన జనముల్ని విరగొడుతుంది. చదువు ఒకటే ముగిద్దాం. రాజ్యములను చూసారని, రాజ్యాలను విరగొడుతానంట. అంటే రాజ్యములను, రాష్ట్రాలను వాక్యం ద్వారా, వాక్యం అనే యొక్క వాక్యం అనే కథకంతో విరగొడుతున్నాను. గుర్రములను రౌతులను విరగొట్టుచున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం విరగొట్టాలి. అనేకులకి దేవుడి విషయంలో చెప్పాలి. వాళ్ళు నలిగిపోయి ఇరిగిపోయి ఉంటారు. దేవుడి గురించి పరిచయం చేయాలి. మన దగ్గరే దేవుడు లేకపోతే, ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు అంటే నలుగురికి 4 రూపాయలు ఇవ్వగలుగుతాం. మన దగ్గరే భక్తి లేనప్పుడు మనం ఎలా చెప్పగలుగుతాం? మనమే ఇరుగు పొరుగు వారిని, భర్తని, పిల్లగాలను తింటే మనం ఏం చెప్పగలుగుతాం? మందిరానికి వచ్చినప్పుడు కొన్ని క్వాలిఫికేషన్, గుణగణాలు నేర్చుకొని అవి ఇంకోళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పంలోనే వినరు. నిన్ను నన్ను పరిశోధన చేస్తారు. పరిశోధన చేసినాకనే వింటారు. పరిశోధన చేయకుండా ఎవరు వినరు. కాబట్టి ఆ వినే విధానంలో మన అందరినీ మనం చూస్తూనే ఉంటారు. వీళ్ళు చెబుతున్నారు, చేస్తున్నారు, చేయట్లేదని. కంపల్సరీ చెప్పింది చేయాలి, చేసింది కంపల్సరీగా దేవుడి దగ్గర చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. నడుచుకున్నప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఈ 2025 మళ్ళీ తిరిగి వచ్చిందని రాదు. కానీ ఈ 2025లో చేసిన పనులన్నీ కూడా రేపు తీర్పు దినం వస్తాయి. ఈ 2025 కాదు, నువ్వు పుట్టిన కాడ నుంచి చేసిన, అంటే నీ జ్ఞాపకం వచ్చిన కాడ నుంచి చేసిన పనులన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. అందుకని ఆ పాపాలు కడగడానికి ఎవరైతే గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుంటారో వారికే గొర్రె పిల్ల విందు, పెళ్లి విందు. ఆ విందులో నువ్వు వెళ్ళాలి అంటే ఎలా ఉండాలంటే
పాపాలు అయ్యా తెలిసి తెలియక నా బాల్యకాలం నుంచి ఇలా చేశా, దయతో నన్ను క్షమించు, నేను పాపి నేను ఒప్పుకొని ఆ తండ్రి రాజ్యం చేరాలంటే ఎలా ఉండాలి? కన్నీరు కార్చి అడగాలి. అడిగినప్పుడు కంపల్సరీ దేవుడు, ఎందుకంటే కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ కన్నీటిని ఆ విలువ కట్టే దేవుడు, నీ కన్నీటికి విలువ కడతాడు. నా బిడ్డ ప్రార్థన చేస్తుంది, క్షమిద్దాం. కృపతో క్షమిస్తాడు దేవుడు, కృపతో క్షమిస్తాడు. ఆ కృపను పొందుకోవాలంటే ఈ రాత్రి కాల సమయంలో కొన్నింటిని వదులుకోవాలి. ఎందుకంటే ఈ 2025 పోయిన సమయం రాదు, కానీ ఇంకా జరగబోయే కాలం దేవుడు దయచేసి ఇస్తే మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తండ్రి రాజ్యం చేరాలని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.